నెల్లూరు రాజకీయం అగ్నిగుండంలా మారుతూనే ఉందా? సై అంటే సై అనే లెవెల్లో లీడర్లు తగ్గడం లేదా? మాజీ మంత్రి అనిల్ పై ఆరోపణలో నిజమెంత? మంత్రి నారాయణను ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కోవూరులో ప్రశాంతి వర్సెస్ ప్రసన్న రాజకీయం ఎంతవరకు దారితీస్తుంది? జిల్లా రాజకీయం ఎప్పుడు రాష్ట్రాన్నే ఊపేస్తుందా? ఇంతకీ సింహపురి పీక్స్ కి చేరిన పాలిటిక్స్ పై ఓ లుక్ చేద్దాం. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం. తీవ్ర చర్చగా మారిన లిక్కర్ కుంభకోణం. మాజీ మంత్రి అనిల్ పై అక్రమార్జన ఆరోపణలు. కోవూరులో ప్రశాంతిపై ప్రసన్న సంచలన కామెంట్స్. మంత్రి నారాయణ టార్గెట్ చేస్తున్న పర్వతరెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాలు కోవూరు ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వైసీపీ నాయకులు గత ప్రభుత్వ పనులను ప్రజలకు వివరిస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ అక్రమ మైనింగ్, హవాలా ఆరోపణలపై విచారణను వేగవంతం చేసింది. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అక్రమార్జన, విదేశాలకు డబ్బు తరలింపు ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాలకు హవాలా ద్వారా నిధులు మళ్లించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఈ ఆరోపణలతో వైసీపీ నాయకులు ఇరుకున పడ్డారు. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై శాసనసభ మండలిలో బలం కోల్పోయిన వైసీపీ రాజకీయ కక్షలంటూ ఆరోపణలతో సరిపెట్టుకుంటుంది. ఇక వేమిరెడ్డి ప్రశాంతిపై అనిల్ అనుచరుల వ్యంగ్య వ్యాఖ్యలు, నెల్లూరు సిటీ నియోజకవర్గ సీటు మార్పిడి వివాదం రాజకీయ రగడకు కారణమయ్యాయి. ఈ వివాదంతో వేమిరెడ్డి దంపతులు పార్టీని వీడారు. అనిల్ పై విచారణ ఊపందుకోగా ఆయన ఎన్నికల తర్వాత అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు కోవూరులో వైసీపీ సమావేశంలో ప్రసన్న వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారితీశాయి. అక్రమార్జన, లిక్కర్ కుంభకోణం, కృష్ణపట్నం టోల్గేట్లో 40 కోట్ల మేర అవకతవకలు ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. సామాన్య జీవనం నుంచి కొద్ది సంవత్సరాల్లో కోట్లాది ఆస్తుల యజమానులుగా మారిన వారిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు రాజకీయాల్లో విలక్షణ వ్యూహాలు కీలకంగా మారాయి. వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణను టార్గెట్ చేస్తూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను జాబితాగా ప్రజలకు వివరిస్తున్నారు. మైపాడు రోడ్డు విస్తరణ, పెన్నా నదిపై 3వ వంతెన, రక్షణ గోడల నిర్మాణం వంటి పనులను గుర్తు చేస్తూ ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో నారాయణ తన హయాంలో నెల్లూరు సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పునరుద్ధరిస్తూ వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు బదులు నెల్లూరు విలక్షణ రాజకీయ ఫార్ములా, వాస్తవాలను వివరించడం, అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేయడం పార్టీలకు విజయ అవకాశాలను పెంచుతుంది. ఈ వ్యూహంతో ప్రజాక్షేత్రంలో చర్చలు రాజేస్తూ రాజకీయాలపై ప్రజల ఆసక్తిని పెంచుతున్నాయి.